చూడండి అది కవర్ చేసుకోండి కవర్ చెప్పండి ఆయన వస్తారండి మీకు 5 బాగా ప్లాస్టిక్ బాల్ కూడా తెలుస్తలేదా మీకు సార్ వచ్చిన స్టార్ట్ చేయండి అది స్ట్రెస్ బాల్ ఇంటే మా సంక్రాంతికి స్పీడ్ ఇచ్చేయండి బ్లడ్ ఎక్కువ ఉందని మన దగ్గర ఒక్కసారి సునీల్ కూర్చో సగంగా కూర్చో పేరు పెట్టా ఉన్నాయి సోనీ లేచిందో తప్ప సంజీవన్ కూడా ఇస్తారంట రాజేష్ జగన్ అభిమాని రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తుంది నేను ఉన్నాను అని చెప్పి కోసి రాజేష్ బాబు ఈరోజు బ్లడ్ తీసుకున్నాను. సునీల్ రిజిస్ట్రేషన్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినటువంటి మా సంజీవన్న ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దెందులూరులో నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ క్యాంప్లో నేనే ముందుండి బ్లడ్ ఇస్తాను అని చెప్పి మా సంజీవన్ వచ్చి ఈరోజు బ్లడ్ ఇస్తున్నందుకు సంజీవన్నకి ఇక్కడికి వచ్చేయాలి. జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై కోట జై జగన్ జై జగన్ వద్దలాలి కోటరప్ప చౌదరి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జయించి తర్వాత కార్యక్రమాలను చేస్తారని చెప్పారు. జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ బ్లడ్ డోనర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఆఫీసులోకి వెళ్ళి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఇక్కడ సభకు రక్తదానం చేస్తే 10 మందికి అది ఉపయోగపడుతుందండి.
మీరు ఇచ్చిన బ్లడ్ 3 నెలలు ఉంది. ఆర్బీసీ అనేది చాలా ముఖ్యం. అది బ్లడ్ సంజయ్ కుమార్ గారికి శంకర్ గారికి పెద్ద కేక్ పెట్టండి సార్, బ్లడ్ ఇచ్చారు కాబట్టి. జాయిన్ అవ్వమంటే అదొక బాధ్యత. ఆ బాధ్యతను మీరు ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటిది దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుగా మొన్న రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమాన్ని మన దెందులూరు పట్టుకో. అదేవిధంగా అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి అక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నమస్కారాలు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అందరు మనోళ్ళే. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. చాలా రోజులైంది కలిసి. ముఖ్యంగా ఈరోజు మా దివంగత నేత ఈ ఉభయ రాష్ట్రాల్లో ప్రతి తెలుగువారి గుండె చప్పుడు మా రాజన్న పుట్టినరోజు సందర్భంగా రాజన్నని అందరము కూడా ఎప్పటికీ కూడా ఆయన మాకు ఎప్పుడు కూడా మేము రాజకీయం చేస్తున్నామంటే రాజన్నే మా అందరికీ కూడా ఆదర్శం. అటువంటి రాజన్న పుట్టినరోజు ఈరోజు వైఎస్ఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ దెందులూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్లో బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, రాజశేఖర్ రెడ్డి గారు అంటే పేదవారి గుండె చప్పుడు. రాజశేఖర్ రెడ్డి గారిని అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అంబులెన్స్ చూసినా 108 అంబులెన్స్ చూసినా రాజశేఖర్ రెడ్డి గారే గుర్తొస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చిన్నారులు ఈరోజు అనేక మంది ఆఫీసర్లు చెప్తూ ఉంటారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ వలన చదువుకుని ఈరోజు ఇంత మంచి ఉద్యోగం నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి. ఈ రాష్ట్రంలో ఏ రైతన్నని కదిలిచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆయన చేసినటువంటి గొప్పతనాన్ని మనకు చెప్తూ ఉంటారు. ఆ రోజు అందించినటువంటి ఉచిత కరెంటు విషయంలో కానీ అన్నీ కూడా. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు ముందుకు వేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూశారు, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు రాజకీయాలు అనేది విలువలతో విశ్వసనీయతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు మిమ్మల్ని అధికారంలో అందించింది దీనికోసమేనా? ఈ విధంగా గొడవలు పడమనా? ఈ విధంగా ఒక కక్షపూరిత వాతావరణాలను క్రియేట్ చేయమనా? ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం జరుగుతూ ఉంటుంది, అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అది ఎవరు అధికారంలో ఉన్నా ఈ రెండు అనేది జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ ఇదెక్కడ కొత్త పద్ధతి? ఇదెక్కడ కొత్త రాజ్యాంగం? ఈరోజు నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి అన్న దాదాపుగా 5 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి, ఒక పెద్ద కుటుంబం. ఏంటి ఆ దాడి? ఈరోజు 60-70 మంది ఈరోజు గంజాయి బ్యాచ్ ఈ ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు ఇంటిలో దూరి ఆ నెల్లూరులోనే ఒక పెద్ద ఆవిడిగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లిగారు వారు అక్కడ ఉంటే వారిని తోసేసి ఆ ఇంటిని చేసినట్టు విధానం ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం, అంటే ఈరోజు ప్రతిపక్షంలో ఎవరు కూడా ఉండకూడదా? ఈరోజు ప్రతిపక్షం గొంతు నొక్కేసే ప్రయత్నం ఇదే, ప్రతిపక్షాన్ని భయపెట్టేసేటువంటి ప్రయత్నం ఇదే. ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, రాజకీయాల్లో మంచి చేయాలని చెప్పి యువతరం అలాంటి వాళ్ళం వచ్చాం, రాజకీయాల్లోకి చదువుకుని యువతరం వచ్చాం. ఈరోజు ఇలాంటి గొడవలు చూస్తుంటే ఏ యువతరం అన్నా రాజకీయాల్లోకి వస్తారా అని అడుగుతూ ఉన్నా. యువతరం రాజకీయాల్లోకి రాకూడదా? చదువుకున్న వాళ్ళు ఇంక రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? ఇటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కుటుంబాలకి ఈరోజు రక్షణ లేదా? దెందులూరు నియోజకవర్గంలో నా ఇంటి మీద రాళ్ళు వేశారు, నా ఇంటి ముందు ధర్నాలు పెట్టారు. మీరు అంటే ఒక శాసనసభ్యుడిగా పోటీ చేస్తే ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా అణిచివేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎప్పుడూ కూడా విప్లవాలు అణిచివేతలోనే బయలుదేరుతాయి. ఈరోజు మీరు చేసినటువంటి ప్రయత్నాలు చాలా తప్పు. ఒక తప్పుడు రాజకీయ సందేశాన్ని రాజకీయాన్ని
ఈ రాష్ట్రంలో మీరు పరిచయం చేస్తున్నారు. దీనికి తీవ్రమైన పరిణామాలు అందరం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి ఉంటాం. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షం గొంతు నొక్కేటువంటి ప్రయత్నం అని చాలా దారుణమైంది. గొంతు నొక్కే ప్రయత్నం కూడా కాదు, ఇళ్ల మీదకి వెళ్ళి దాడి ఏంటి? ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చి దాడి చేశారని ఈరోజు అంత గగ్గోలు పెట్టినటువంటి మీరు, మరి ఆ ప్రిన్సిపల్స్ ఈరోజు మీకేమయ్యాయి? మీకొస్తే ఒకటి, మాకొస్తే వేరా? మీరైతే ఈరోజు అప్పుడు గొడవ జరిగింది అంటే మేమందరం కూడా ఖండించాం. ఈరోజు మా ఇళ్లపై దాడులు చేయటమని మీరు స్వాగతిస్తూ ఉన్నారా అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం. అంటే శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటమే మా నేరమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చాలు వాళ్ళ ఇంటిపైన దాడులు చేస్తారా? ఈరోజు మాకు పిల్లలు లేరా? మాకు తల్లిదండ్రులు లేరా ఇళ్లలో? మాకు ఆడపిల్లల ఇళ్లలో లేరా? ఈ దాడులేంటి? ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన ఎందుకు జరుగుతోంది? ఇకనైనా పద్ధతి మార్చుకోండి. మీ శాసనసభ్యులు కూర్చోబెట్టి చెప్పండి. మేము ఇప్పుడన్నా ఒక చిన్నది చేస్తే ఆ రోజు మమ్మల్ని ఖండించేవాళ్ళు. మేము తప్పు చేస్తే ఒప్పుకుంటాం, కానీ మీరు చేస్తుంది తప్పు. ఇది సరైన సాంప్రదాయం కాదు. ఇది ఒక రాంగ్ మెసేజ్ ఈ రాష్ట్రంలో వెళ్తుంది. ఈ రాష్ట్రంనే ఈరోజు బీహార్ కంటే దారుణంగా తయారైపోతుంది. బాధ వేస్తుంది. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఒక యువతరంగా రాజకీయాల్లోకి మంచి చేయాలని వచ్చాం అలాంటి వాళ్ళు ఎంతోమంది. ఈరోజు మీ దగ్గర కూడా అనేక మంది యువతరం ఉన్నారు. చదువుకున్నటువంటి యువతరం ఈరోజు శాసనసభ్యులుగా చేశారు. ఏం మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళకి? మాలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ రాష్ట్రంలో యువతరం రేపు రాజకీయాల్లోకి ఎందుకు వస్తుంది ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే? కాబట్టి దయచేసి చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాం, ఈ పద్ధతులు మార్చుకోండి. మమ్మల్ని ప్రశ్నించారు మేము అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, మేము ఎక్కడన్నా తప్పు చేశామేమో ప్రశ్నించారనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఇది సరైన పద్ధత? ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటి మీద దాడి కరెక్టా? మా ఇళ్ల మీద దాడులు కరెక్టా? రాజకీయం చేయండి. మీరు సూపర్ 6 చెప్పారు, చేయండి దాన్ని. ఇప్పుడే రైతన్నలు చెప్తున్నారు ధాన్యం డబ్బులు పడలేదని, ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా పడలేదు అంటున్నారు. మీరు వాళ్ళకి డబ్బులు వేయండి. మీరు చెప్పినటువంటి సూపర్ 6 హామీని నెరవేర్చండి. గ్యాస్ బండలు ఈరోజు ఎంతమందికి ఇచ్చారో లిస్టులు పెట్టండి. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారో లిస్టులు పెట్టండి. మీరు చెప్పిన మిగతా పథకాలు చేయండి, మేము సంతోషిస్తాం. ఈ రాష్ట్రానికి ఏం మంచి జరిగినా అభినందిస్తాం, తప్పకుండా అభినందిస్తాం. క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఒకవేళ అక్కడ నిజంగా మంచి జరిగితే అభినందిస్తాం. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు ఎవరికైనా కూడా. ఈరోజు మా కార్యకర్తలకు మేమేం చెప్పాం, ఏం మెసేజ్ ఇవ్వం. ఉడికిపోతున్నారు వాళ్ళు కూడా. గ్రామాల్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణాలు ఉంటాయి, దాన్ని చెడుగొడుతున్నారు. కరెక్ట్ కాదు. ఆవేదనతో చెప్తూ ఉన్నాం, ఆవేశంతో చెప్పట్లే, ఆవేదనతో చెప్తూ ఉన్నాం. రోజు ఉదయాన్నే లేచి ఆ సంఘటనలు చూస్తే, మా ఇళ్ల మీద జరిగిన దాడుల యొక్క వీడియోలు చూస్తూ ఉంటే మా పిల్లలకి ఏం సమాధానం చెప్పాం? ఈరోజు మా పిల్లలు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళారు? మన ఇళ్ల మీద రాళ్ళు ఎందుకు వేస్తున్నారు? మన ఇళ్ల మీద ఎందుకు రాళ్ళు జరుగుతున్నాయి అంటే ఏం సమాధానం మేము చెప్పము. మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఆడపిల్లలు ఉన్నారు, మీకు తల్లిదండ్రులు ఉన్నారు. ఆలోచించండి, దయచేసి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.